కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన చెప్పాలని ఉందిలో యువత ఎలా ఉండాలి అన్న విషయం గురించి కొంచెం సీరియస్గానే మాట్లాడుకుందామండి. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో రికార్డ్ చేసి మీకు వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి యువత ఎలా ఉండాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పరుగున వీడియోలోకి ప్రవేశిద్దాం. పరుగున అని ఎందుకన్నానో మీరు గమనించే ఉంటారు కదా. ఇది ఉడుకు రక్తం ఉరకల వేసే యూత్కు సంబంధించిన సబ్జెక్ట్ కనుక. యువత అంటే యంగ్ జనరేషన్కి చెందిన యవ్వన ప్రాయంలో ఉన్న యువతీ యువకులు. అంటే అది పరుగులు తీసే వయస్సు అన్నమాట. ఆ వయసులో ఒంట్లో ఎముకల పటుత్వం, కండరాల శక్తి పుష్కలంగా ఉంటాయి. మనసు సైతం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉద్రేకంగా ఉండి మంచి శరీర దారుఢ్యం, మానసిక బలంతో చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాలు అన్నట్టుగా ఉంటారు యువత. ఏ పని చేసినా స్పీడే. నడిచినా, ఉరుకులు పెట్టినా, మాట్లాడినా, ఏ పని చేస్తున్నా తెలిసి తెలియని అయోమయ అవస్థపు కౌమారాన్ని వదిలి అప్పుడప్పుడే అన్నీ తెలుస్తున్నా, అవగాహన పెరుగుతున్నా యువప్రాయంలోకి అడుగు పెడుతుంటారు కనుక చాలా చురుకుగా, పదునుగా, వేగవంతంగా ఉంటారు. అందుకే పెద్దల ఆశలన్నీ ఎప్పుడు యువతపైనే ఉంటాయి. వాళ్ళు ఏం గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ఎంత తెలివిగా మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారు, ఎంతటి ఘనకార్యాలను సాధించబోతున్నారు అనే గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, అవగాహన లేమితో ఉంటారు. వృద్ధులు ఒంట్లో శక్తి, మానసిక బలం కోల్పోయి ఏ పని చేయటానికి శరీరం సహకరించని స్థితిలో ఉంటారు. కనుక వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఇక ఏది చేసినా యువతే చేయాలి. మన దేశానికి వెన్నెముక వాళ్లే. ఎందుకంటే వాళ్లకు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది కనుక ఒక మంచి దృక్పథం కూడా ఉండి ఉంటుంది. నేను ఫలానా రంగంలో రాణించాలి, 10 మందికి ప్రయోజనం కూర్చే పనులు చేయాలి, దేశ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేసి అలా నా తర్వాతి తరాలకు నేను ఆదర్శప్రాయుణ్ణి, మార్గదర్శకుణ్ణి కావాలి అన్న కొన్ని జీవిత లక్ష్యాలను పెట్టుకొని గమ్యాన్ని చేరుకోవటానికి పట్టుదలతో, కష్టపడే తత్వంతో ముందుకు సాగిపోతారు. అందుకే శ్రీశ్రీ గారు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తోంది, పదండి ముందుకు పదండి తోసుక అని యువతకు పిలుపునిచ్చారు. యువత ఓ యువత అనే కవితలో యువత ఓ యువత, కాలం నీది, లోకం నీది, మార్పు నీ చేతుల్లోనే ఉంది అంటూ యువతే తమ శక్తిని గుర్తించి సమాజ అభివృద్ధికి పనిచేస్తేనే దేశం ముందుకు సాగుతుంది అని దేశాన్ని యువత చేతిలో పెట్టి మీదే బాధ్యత అన్నారు. అబ్దుల్ కలాం గారు వంటి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్త, మన దేశ మాజీ రాష్ట్రపతి యువతను కలలు కనమని, వాటిని నెరవేర్చుకోవటానికి కృషి చెయ్యమని పిలుపునిచ్చారు. కలలు అంటే ఇక్కడ అర్థం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కాదు, లేచి ఉన్నప్పుడు తన భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి కనే కలలు అని. అంటే ఒక విజన్, ఒక దృక్పథం మీద దృష్టి సారించి ఉంచటం. అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తుంటే ఏమనిపిస్తోందంటే, ఇది ఒకప్పటి యువత, ఇప్పుడు గొప్పవారైన పెద్దలు, వీరికి సంబంధించిన వాళ్లకు వర్తించే మాటేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి సామాజిక పరిస్థితులు వేరు. విద్యారంగం అందించిన అద్భుత సేవలు, యువత జీవన విధానం, ఆ అంకిత భావం, జీవితం పట్ల వాళ్లకున్న ఆ సీరియస్నెస్ అవి వేరు. ఇప్పుడు అన్ని సుఖాలు సౌకర్యాలు ఉండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెంది, కృత్రిమ మేధస్సు, రోబోల నూతన సంస్కృతి విస్తృతమవుతున్న ఈ తరుణంలో కూడా యంగ్ పీపుల్ లైఫ్ స్టైల్ చూస్తుంటే ఎటుపోతోంది యువత అన్న ఆందోళన పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కథావాణి శ్రోతలు, యువత అందరూ అలాగే ఉన్నారని నేను ఎంత మాత్రం అనటం లేదండి.
మెరికెల్ లాంటి తెలివైన చురుకైన పిల్లలు, పెద్ద పెద్ద పదవుల్లో పనిచేస్తూ తమ మేధాశక్తితో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న యువత కూడా ఉన్నారు. చదువులో టాపర్స్, వర్క్ ప్లేస్లో అద్భుత ఫలితాలను సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం బద్ధకిష్టులుగా, సోమరులుగా, మందకొడిగా ఉన్న యువతీ యువకులే ఇంటింటా ఉన్నారని అనిపిస్తోంది. నా చుట్టూ ఉన్న నా చిన్ని ప్రపంచంలో మాత్రం నాకు ఇలాంటి యువతే కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్న సినిమా పాట గుర్తుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇంజనీర్లే, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే, అందరికీ నెలకు 50,000, 1,00,000, 10 లక్షలు ప్యాకేజీ వంటి సంపాదనలే. వాటి గురించి నేను మాట్లాడబోవటం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ దైనందిన అలవాట్లు, ఆలోచన విధానం, మెదడు తప్ప హృదయం పనిచేయకపోవటం, మానవత్వాన్ని, మానవ సంబంధాలను లెక్క చేయని మోడ్రన్ థింకింగ్, వీటి గురించి నేను గమనిస్తున్నవి, స్వయంగా చూస్తున్నవి మాత్రమే చెప్పదలుచుకున్నాను, మీతో చర్చించదలుచుకున్నాను. మీ ఇంట్లో ఇలాంటి వాతావరణం కనిపించకపోతే మీరు లక్కీ పేరెంట్స్ లేక లక్కీ గ్రాండ్ పేరెంట్స్ అని మనస్ఫూర్తిగా అభినందించవచ్చు. అవేమిటో చెప్పే ముందు నేను చెప్పదలుచుకున్న మరో మాట ఏమిటంటే, ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం ఏ ఇంట ఇలాంటి వాతావరణం కనిపించేది కాదు. అప్పటి యువత జీవన విధానం, పేరెంటింగ్, గురువుల శిక్షణ, ఈ వ్యవస్థ తీరుతెన్నులు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా, శుభప్రదంగా, క్రమశిక్షణతో కూడి ఉండేవి. ఈ మాయదారి మోడర్న్ కల్చర్ వచ్చాకే యువత హ్యాబిట్స్లో, యాటిట్యూడ్లో తేడా వచ్చింది. టోటల్గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్నే మారిపోయింది. దాంతో వ్యక్తిగత సంబంధి విషయాలు, కుటుంబ సమాజ సంబంధి విషయాలు అంటే ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్లో అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి చిన్న చిన్న సంగతుల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద సంగతుల వరకు మాట్లాడుకుంటూ పోతే అవి క్లుప్తంగా ఇలా ఉంటాయి. ఈ కాలం యువత పొద్దులను మర్చిపోయి చాలా కాలమైంది. వాళ్లకు పగలకు రాత్రికి తేడా తెలియటం లేదు. రాత్రిని పగలనుకొని, పగలను రాత్రి అనుకొని భ్రమపడుతున్నారు. ఆ రోజు హాలిడే అయితే మరీను అర్ధరాత్రి 12 దాకా సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు అంటూ తెగ తిరిగి అప్పుడు ఇంటికి చేరి డేట్ మారాక పక్కల మీదికి ఎక్కుతున్నారు. ఆ తర్వాత కుంభకర్ణుడి తమ్ముళ్లలా ఒళ్ళు తెలియకుండా మొహం, కళ్ళు వాచిపోయేదాకా మొద్దు నిద్ర, బండ నిద్ర వంటివి పోయి మళ్లీ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు అపరాహ్న వేళ నిద్ర లేచి మంచాలు దిగి బాత్రూముల్లో దూరుతున్నారు. అక్కడ ఎంత లేదన్నా 1 గంట పైనే పడుతుంది. మూసిన డోరు బయట ఉన్న పెద్దలకు ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు వీడు, లేక ఇది మళ్ళీ నిద్రపోవటం లేదు కదా ఆ కమోట్ మీద కూర్చొని అని డౌట్ వస్తూ ఉంటుంది. 1 గంట శంకనార్తి తర్వాత బయటకొచ్చి రేగిన జుట్టు, వాచిన కనురెప్పలతోనే దంతధావనం చేసి అప్పుడు మళ్ళీ కుర్చీలు, సోఫాల్లో వేలాడుతూ ఉంటారు. ఇంత లేట్గా లేచాక ఇంకేం బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్గా లంచ్ పెట్టేస్తాను అంటుంది అమ్మ. నిద్ర తప్ప ఆ టైంలో వాళ్లకు తిండి తిప్పలు అవసరం లేదు గనక అక్కడ పేచీ ఏమీ పెట్టరు. ఈ దినచర్యలో బయట పిడుగులు పడుతున్నా, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా, ఇంట్లో ఏ పూజనో ఫంక్షన్నో అవుతుందన్నా, లేక ఆ రోజు ఏ పండగో పబ్బమో అయినా వాళ్ళకేం ఫరక్ పడదు. నో సెంటిమెంట్స్, నో పూజ, నో పండుగ అన్నట్టుంటుంది వాళ్ళ వ్యవహారం. అందుకే మహాకవి శ్రీశ్రీ నిద్రలేచి నిలబడవే, నీ శక్తిని చూపించవే అని యువత ఓ యువత అనే కవితలో అన్నారు. ఓ సినీ కవి జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అన్నాడు. చిత్తశుద్ధి అంటే ఏ పని చేస్తున్నా మనస్ఫూర్తిగా, ఇష్టంగా, పవిత్ర భావనతో చేయటం.
అవి అసలే లేవు మన ఈ కాలం కుర్రాళ్లకు. పబ్బుల్లో వేసే గెంతులు, పుచ్చుకునే మద్యం, మాదక ద్రవ్యాలు, లవ్ పేరిట ఆడపిల్లలతో హద్దుమీరి ప్రవర్తించటం, వీటి మీద అయితే అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేదే లేకుండా పోతోంది. కుర్రాళ్ళంటే అలాగే ఉండాలి, అదే నేటి కల్చర్ అన్నది పడికట్టు మాటలా అయిపోయింది. అందుకే అది చూసే కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు అని అనేశారు. నేటి యువతలోని ఈ దురలవాట్లు, ఫారెన్ కల్చర్ని అనుకరించే తీరు, చెడు స్నేహాలు ఇవన్నీ ఎన్నో ప్రవర్తనా లోపాలకు దారితీస్తున్నాయి. ప్రవర్తనే వ్యక్తిత్వానికి గీటురాయి లేక మచ్చుతునక కనుక మర్యాద మన్నన లేని, పెద్దలంటే గౌరవం లేని, అమ్మానాన్నలని లక్ష్య పెట్టని, కుటుంబంలో కుటుంబ వాతావరణం లేని పరిస్థితులకు దారితీసి కన్నవారి మనసును చిన్నబుచ్చుతోంది. ఫలానా వారి అబ్బాయి లేక అమ్మాయి అంటే సమాజంలో మంచి అభిప్రాయం లేని దుస్థితిలో పడేస్తోంది. సంప్రదాయవాదులైన తల్లిదండ్రులకు మర్యాదస్తురాలైన అమ్మాయి కోడలిగా రావటం, ప్రేమానురాగాలు జీవితపు విలువలు తెలిసిన అబ్బాయి అల్లుడిగా రావటం అన్నది ఓ గగన కుస్మంలా అయిపోయింది. తల్లిదండ్రులు సైతం పిల్లలు మాట వినటం లేదు, ఏం చేస్తాం, వ్యవస్థ అలా ఉంది అంటూ చేతులెత్తేస్తున్నారు. యువతేమో ఫ్రీడమ్, ఎంజాయ్మెంట్ అంటూ ఫ్రెండ్స్ మాత్రమే తమ లోకం అన్నట్టు పగలు రాత్రి వాళ్లతోనే గడుపుతున్నారు. ఈ మధ్య స్లీప్ ఓవర్లు అంటే ఆడ మగ తేడా లేకుండా ఫ్రెండ్స్ ఇంట్లో నిద్రపోవటం అన్న ఒక పాడు కల్చర్ అదొక స్టైల్ అయిపోయింది. రాత్రి మా అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి స్లీప్ ఓవర్కి వెళ్ళింది అని తల్లే ఇరుగమ్మతో పొరుగమ్మతో గొప్పగా చెప్పుకుంటోంది. ఐఆమ్ ఏ మోడర్న్ బాయ్, ఐఆమ్ ఏ మోడర్న్ గర్ల్ అని అబ్బాయిలు అమ్మాయిలు కాంప్లాన్ అడ్వర్టైజ్మెంట్లోలా రాగాలు తీసి మరీ పాడుతున్నారు పెద్దల ముందే. అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్ ఇంట్లో బుద్ధిగా నిద్రైపోతున్నారో మరేం చేస్తున్నారో ఎవరు చూడొచ్చారు? ఇలా అంటున్నందుకు శ్రోతలు నన్ను మన్నించాలి. ఇది పిల్లల్ని అనుమానించటం, అవమానించటం ఎంత మాత్రం కాదు. అందరూ అలాగే ఉంటారని నేను అనటం లేదు. ఆ వయస్సు అలాంటిది కనుక అలాంటి పాడు అలవాట్లకు దూరంగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను. తుఫాన్ ముందు ప్రశాంతత లాంటి తెలిసి తెలియని వయసు, ఉప్పిరిలా ఎగిసిపడే యవ్వనం, యువత జీవితాల్లో అది తప్పు అని తెలియకుండానే ఏదో ఒకరోజు ఒక సునామీని సృష్టించవచ్చు. లేక అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమరాహిత్యానికి కారణమై పరస్పర దూరాన్ని పెంచటమే కాక అభద్రతా భావాన్ని కలిగించవచ్చు. ఒక్కో యువకుణ్ణి యువతిని సైకోగా కూడా మార్చి సమాజంలో గన్ కల్చర్ని సృష్టించవచ్చు. ఇప్పుడు అమెరికా వంటి దేశాల్లో జరుగుతోంది అదేగా. విడాకులు, 2-3 పెళ్లిళ్ళు, 18 ఏళ్లు రాగానే సంతానాన్ని వదిలేయటం వంటి అస్తవ్యస్త కుటుంబ వ్యవస్థ కారణంగా యువత చేతిలో గన్లు పట్టుకొని అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారు. ఆ కల్చర్ ఇక్కడికి ఇంకా అంతగా రాలేదు, కానీ ఛిద్రమైపోతున్న కుటుంబాల కారణంగా అది త్వరలో వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మంచి నలుగురిని చేరటానికి టైం పడుతుందేమో కానీ చెడు ఎంతసేపు? వరల్డ్ ఫైర్ నిమిషంలో సర్వస్వాన్ని దహించి వేస్తుంది. ఇంతకుముందు ఇంట్లో పిల్లల పుట్టినరోజు వచ్చిందంటే తలంటి స్నానం, కొత్త బట్టలు, దీపారాధన, హారతి, ఇంటిలిపాది నోరు తీపి చేసుకోవటం వంటి వేడుకలు ఉండేవి. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అంటూ తల్లి సంతోషంగా ఇంటికొచ్చిన వాళ్ళందరికీ చెప్పేది. కానీ ఇప్పుడు బర్త్డే రోజు పిల్లలు అసలు ఇంట్లో ఉంటున్నారా? కుటుంబ సభ్యులతో కలిసి వేడుక జరుపుకుంటున్నారా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేయటం వంటి సంస్కృతి కనిపిస్తోందా? అర్ధరాత్రి 12 గంటలకు తలుపులు బాది ఫ్రెండ్స్ పటాలం ఓ ఉప్పెనలా సర్ప్రైజింగ్గా ఇంట్లో జరబడటం, కేక్ కటింగులు, వీపు మీద బంపింగ్ పేరిట పిడిగుద్దులు గుద్దటం, ముఖం అంతా కేక్ జిడ్డును పులిమేయటం, వీటితో నానా బీభత్సం చేస్తున్నారు.
ఆ తర్వాత బర్త్డే బాయ్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటం, ట్రీట్లు, పార్టీలు వంటి సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంటు అంతా వాళ్లతోనే. ఫ్రెండ్స్ ప్రాధాన్యత ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎంతో ఉంటుంది. యువత జీవితంలో మరీ ఉంటుంది, కాదని నేను అనటం లేదు. అంత మాత్రాన తల్లిదండ్రులను, తోబుట్టువులను చిన్నచూపు చూడకూడదు కదా. కథావాణి శ్రోతలు, ఇది ఇప్పుడు నడుస్తున్న యువత చరిత్ర. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటుంది. వీడియో టైం అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. అయినా ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అని మనవి చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.